Dear students, welcome back to our channel. So పాలిటెక్నిక్లో ఎలా గుడ్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. సో పాలిటెక్నిక్ ఎంత క్రేజ్ ఉందో మీకు స్పెషల్ నేను చెప్పక్కర్లేదు. 3 years పాలిటెక్నిక్ తర్వాత డిప్లొమా మీద చాలా వేకెన్సీస్ ఉంటుంది. అదర్వైజ్ బీటెక్లో సెకండ్ ఇయర్కి ఈసెట్ రాసి మనం ఎంట్రీ ఇచ్చుకుంటాం. ఇంటర్మీడియట్తో పని లేనటువంటి కోర్స్ ఇది. ప్లస్ మన అకాడమీలో గతంలో స్టేట్ 179 ర్యాంక్ వచ్చినటువంటి అనుభవంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. జస్ట్ ఈ 5 పాయింట్స్ మాత్రం మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా పాలిసెట్లో మీరు విజయం సాధించవచ్చు. అలానే 10th క్లాస్ రిజల్ట్స్ కూడా మే 30 అలా డిఫరెంట్ డేట్స్ చెప్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మే 1st వీక్ ఫిక్స్ చేసుకోండి మీ రిజల్ట్స్ అయితే. సో అడ్వాన్స్గా మీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, సక్సెస్ అవ్వాలని చెప్పేసి. సో కంటెంట్లోకి వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సిలబస్ అండ్ ప్యాటర్న్. అసలు పాలిటెక్నిక్లో మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ సిలబస్, ఏ టాపిక్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్యాటర్న్ ఏంటి అంటే ఇంచుమించుగా మీకు ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్, లేకపోతే ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో అయితే సెట్స్ అనే చాప్టర్ లేదు మ్యాథమెటిక్స్లో, మనకు అన్ని చాప్టర్స్ ఉన్నాయి తెలంగాణలో. అంటే సిలబస్ వేరియన్స్ మనకు తెలియాలి, ఏమైనా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయా. వీటి మీద సిలబస్ లేకుండా అయితే మనం ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ క్లారిటీ లేకుండా అయితే సాధించే సమస్య లేదు ఎగ్జామ్లో. నెక్స్ట్ స్టడీ ప్లాన్. అంటే సో మ్యాథ్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మన కోచింగ్కి వెళ్ళాలా, లేదా ఆన్లైన్లో ఏమన్నా క్లాసెస్ తీసుకోవాలా, లేదా ఎప్పుడు ఎన్ని గంటలు మనం ప్రాక్టీస్ చేయాలా, పర్టికులర్గా ఏదైనా బుక్స్ ఏమైనా ఫాలో అవ్వాలా, లేదంటే దాని కాన్సెప్ట్ మీద మనకి పూర్తి పట్టు ఉండాలి. టైం మేనేజ్మెంట్ ఏంటి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, లేదా ఎన్ని అవర్స్ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్లో మనం వీక్ ఉన్నాం, లేదా పర్టికులర్గా కెమిస్ట్రీ వీక్ ఉంటే కెమిస్ట్రీకి ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది. ఇలా ఒక స్టడీ ప్లాన్ లేకుండా అయితే సక్సెస్ అవ్వడం అనేది జరగాలి. పని స్టడీ ప్లాన్ వేసుకుంటే మాత్రం 100% సక్సెస్ అవుతారు. రివిజన్ ఎప్పుడు కూడా చదివేది మళ్ళీ చదువుతూ ఉంటేనే గుర్తుంటుంది. చదివేసి అయిపోయిందని చెప్పేస్తే మాత్రం సమస్య లేదు, గుర్తుండదు. ఆల్వేస్ రివిజన్ ఆ ప్లానింగ్లో ఉంటేనే మనకి చదివేది గుర్తుంటుంది, ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇది పాయింట్ అయితే మర్చిపోకండి. సాల్వింగ్ ప్రీవియస్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎప్పుడైతే మనం గతంలో 5 years 6 years క్వశ్చన్ పేపర్స్ పాలిటెక్నిక్ సాల్వ్ చేస్తూ ఉంటామో, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఎంత అచీవ్మెంట్ ఉంటుంది, ఎంత స్కోర్ చేయగలుగుతున్నాం, ఏ ఏరియాలో ఏ కాన్సెప్ట్లో మనం వీక్ ఉన్నాం, లేదా ఫిజిక్స్లో మన పరిస్థితి ఎంత పర్సంటేజ్ మన నాలెడ్జ్ ఉంది, వీటన్నిటి మీద మీకు క్లారిటీ రావాలంటే ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సెల్ఫ్ టెస్ట్, మనకు మనం టెస్ట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏదో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం, నేను ఇదే. మనకు మనం టెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను ఇంకా చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి, పర్ఫెక్ట్గా నాకు ఎన్ని చాప్టర్లు వచ్చు. సెల్ఫ్ టెస్ట్ మన గురించి మనకు తెలుసు తప్ప పక్కన వాడికి ఏం తెలియదు. సో మనం ఏంటి అనేది ఎప్పటికప్పుడు సెల్ఫ్ టెస్ట్తో ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే మ్యాథమెటిక్స్లో నా నాలెడ్జ్ ఏంటి, నేను కాన్సెప్ట్లో వీక్ ఉన్నానా, లేదా ఫిజిక్స్ ఏంటి, ఇంకేమైనా నేను కవర్ చేయాలా, చాప్టర్స్ ఏమన్నా, వీటన్నిటిని కూడా లెక్కలో ఉంచుకొని అట్లీస్ట్ మీరు ఒక 6-7 hours తగ్గకుండా ప్రాక్టీస్ చేస్తే పాలిసెట్లో తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. ఏపీ అయితే ఈ మంత్ 13 ఎగ్జామ్ ఉంది, తెలంగాణ అయితే నెక్స్ట్ మంత్ 12th ఎగ్జామ్ ఉంది మేలో. ఏప్రిల్ అండ్ మే డేట్స్ ఉన్నవి. తప్పకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి, చక్కటి ర్యాంక్ మీరు సాధించాలని కోరుకుంటూ కీ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు విషెస్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.